హలో ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక ముఖ్య న్యూస్ వచ్చింది. అది సాక్షిలో 2 రోజుల్లో టెట్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం హెడ్లైన్. ఇక క్లియర్గా డీటెయిల్స్లోకి వెళ్తే, రాష్ట్రంలో బీఈడి డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులకు మరో శుభవార్త. త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నిర్వహించేందుకు సన్నద్ధమవుతుంది. ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. కాగా 2022-2023 కాలంలో బీఈడి అలాగే డిఈడి పూర్తి చేసినటువంటి వారికి కూడా ఈ డిఎస్సి నోటిఫికేషన్ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో టెట్ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి రాష్ట్రంలో చివరిసారిగా 2022 ఆగస్టులో మాత్రమే టెట్ నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పుడు 4,50,000 మంది దరఖాస్తు చేసుకొని పరీక్ష రాస్తే దాదాపు 2 లక్షల మంది అర్హత సాధించారు. ఈసారి సుమారు 5 లక్షల మంది టెట్కు హాజరయ్యే అవకాశం ఉందని చెప్పేసి విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. టెట్ నిర్వహణకు అనుగుణంగా మార్గదర్శకాలను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ 1-2 రోజుల్లో పూర్తి వివరాలతో టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. టెట్ నిబంధనలు సడలింపు, అదే నిన్న మనం చెప్పుకున్నాం. అంటే మనం అనుకున్నట్టుగా 2024 వాళ్ళకి టెట్ అవకాశం ఇవ్వలేదు. ఈసారి 2022-23లో పూర్తి చేసిన వాడికి మాత్రమే టెట్ రాసేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది ఇక్కడ. అలాగే కొంతమంది అనవసరమైనటువంటి కామెంట్లు చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, లెట్ us బీ హోప్ఫుల్, అంతే. ఏదైనా హోప్ తోటే ఉందాం, అంతేగాని మొన్న వస్తుందన్నారు నిన్న వస్తుందన్నారు అంటే వస్తుందనే అందరివి స్పెక్యులేషన్సే. సో నువ్వు నేను అధికారులం కాదు, మనం ఒక ఆశతో ఎదురు చూస్తున్నాం, వస్తుందనే హోప్తోని మనం చూస్తున్నాం. ఓకే, సో లెట్ us బీ హోప్ఫుల్ ఫ్రెండ్స్. అంతేగాని ఇక్కడ నాకే మొత్తం తెలుసు అని నేను అనట్లేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. మీకు ఏదైనా ఉంటే చెప్పండి, దాన్ని వెటకారంగా కామెంట్లు వద్దు. నార్మల్గా ఒకేసారి ఇట్లా ఉండొచ్చు అని చెప్తే ఐ యాక్సెప్ట్ ఇట్, ఓకే ఇలా ఉండొచ్చేమో అది కూడా అని నేను యాక్సెప్ట్ చేసుకున్నాం. అంతేగాని మనం కామెంట్స్ చేసుకొని మనల్ని మనం డిగ్రేడ్ చేసుకోవద్దు. వీఆర్ ఆల్ టీచర్ కమ్యూనిటీ. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్, టెట్ నిబంధనల సడలింపు. ఒక టెట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ అభ్యర్థులకు మేలు చేసేలా నిబంధనలను సడలించింది. ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకు టెట్ పేపర్ 2A రాసేందుకు డిగ్రీలో 50% మార్కులు తప్పనిసరన్న నిబంధనను ఇప్పుడు తీసేసిందనమాట. సవరించి దాన్ని ఏపీ టెట్ నోటిఫికేషన్ ఆ మార్కులను 40% తగ్గించింది. ఇతర వర్గాలు మాత్రం గ్రాడ్యుయేషన్లో 50 మార్కులు తప్పనిసరి చేసింది. దీనివల్ల ఎక్కువ మంది అభ్యర్థులు టెట్లు రాసేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలియజేస్తుంది. 1 నుంచి 5వ తరగతి బోధన ఉద్దేశించి అయితే యాక్చువల్గా మనకి ఆల్రెడీ బీఈడి చేసే వాళ్ళకి 40%తోనే అడ్మిషన్ కల్పించడం జరిగింది. మరి అలాంటప్పుడు 40%తో అడ్మిషన్ తీసుకున్నప్పుడు 40%కి టెట్ రాయడానికి అవకాశం ఎందుకు ఇయ్యరు అని చెప్పేసి క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ మనకి ఇది ఇలా ఇవ్వటం జరిగిందనమాట. సో లెట్ us బీ హోప్ఫుల్. మళ్ళీ మనకి డిఎస్సి వస్తే మనకే మంచిది, రావాలని కోరుకుందాం. సో ప్రతి ఒక్కళ్ళం అదే కోరుకుంటాం. ఈ వీడియో చూసేవాళ్ళు ఎందుకు చూస్తారు, ఏమో ఒకవేళ గుడ్ న్యూస్ ఏమైనా ఉంటుందేమో అనుకుంటారు. సో ప్రతిదానికి ఇదే రీజన్, హోప్ అనేది మనల్ని నడిపిస్తుంది. కానీ నెగిటివిటీ